దీనాకి స్కూల్లో అకాడమిక్ ఫెయిర్ జరుగుతుంది. సో, తను ఒక టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అని. సో, దానికోసం అని ఇట్లా ప్రాజెక్ట్ వర్క్ చేసాము. ఆ తర్వాత మా తమ్ముడు వాళ్ళది గృహప్రవేశం అంటే న్యూ హౌస్ తీసుకొనుండే అనమాట. సో, ఇంక అక్కడ ఆ రోజు అక్కడికెళ్ళాము దీనా, నేను అందరము. ఆ తర్వాత మా హస్బెండ్ ఒక ఫార్మ్ హౌస్‌కెళ్ళుండే ఫ్రెండ్స్ అందరూ కలిసి. సో, అక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవన్నీ. ఇవేమో ఉసిరికాయలు, పప్పు ఉసిరికాయలు, ఇవేమో వాటర్ యాపిల్స్ అనమాట. అక్కడ కేరళ కొబ్బరికాయలు గూడా ఉన్నాయి. నాకు చాలా ఇష్టం అవి. నా కోసం అని తీసుకొచ్చారు ఇంకా. ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇట్లా మార్నింగ్ వాకింగ్‌కెళ్ళానండి. అసలు మార్నింగ్ వాకింగ్‌లో అయితే క్లైమేట్ ఎంత బావుంటుందో. నేను 10-6కి అట్లా వెళ్తాను. బట్ అయినా గానీ కొంచెం చీకటిగానే ఉంటుంది. క్లైమేట్ చూసారు కదా! ఎంత బావుందో అసలు. చాలా చాలా బా అనిపిస్తది. చాలా పీస్‌ఫుల్‌గా మైండ్ చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుందనమాట మార్నింగ్ ఎళ్తే. ఇంకా దీనా లేకుండే. దీనాను మమ్మీ అక్కడే ఉన్నారు. తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. సో, 2 డేస్ అక్కడే ఉంటారు. ఇంకా మా హస్బెండ్ ఇంకా నేను ప్లాన్ చేసుకున్నామనమాట. ఎక్కడికన్నా డేట్ నైట్ అట్లా ప్లాన్ చేసుకుందామని. సో, అందుకే ఇంకా ఎక్కడికన్నా ఒక రెస్టారెంట్‌కెళ్ళి మంచి టైమ్ స్పెండ్ చేద్దాము అని చెప్పేసి వెళ్ళాము. సో, ఇద్దరం అనుకుంటాం కానీ ఏ రెస్టారెంట్‌కెళ్ళాలో అర్థం కాదండి. నార్మల్‌గా ఎక్కడికన్నా బయటికెళ్తుంటే మాత్రం మనకు అన్ని రెస్టారెంట్స్ కనిపిస్తాయి. అక్కడికెళ్దాం, ఇక్కడికెళ్దాం అనిపిస్తది. బట్ మనం వెళ్దాం అనుకునే టైంకి అసలు ఏది గుర్తురాదు. సో, ఇంకా తనన్నారనమాట, "నీ ఇష్టం ఎక్కడికన్నా తీసుకెళ్ళు. నీ ఇష్టం ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తా" అంటే నేనైతే కొత్తపేట, దిల్‌సుఖ్ నగర్, చైతన్యపురి అన్నీ తిప్పేస్తా. లాస్ట్‌కి మా హస్బెండ్ నాగోల్ తీసుకొచ్చారు. నేను ఒక మంచి రెస్టారెంట్‌కి తీసుకెళ్తా అని. నవరస అనమాట. కొత్తగా పడిందనుకుంటా. చాలా చాలా బావుండే అసలు. యాంబియన్స్ అదంతా గూడా. ఫుడ్ కూడా చాలా బావుంది. ఆ రోజొచ్చేసి ఇండియా ఇంకా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది అనుకుంటా. సో, ఆ రోజు మేము తినేటప్పుడు ఇండియా విన్ అయింది. సో, అందరూ ఫుల్ హ్యాపీగా ఉండే అక్కడ రెస్టారెంట్‌లో. ఎప్పుడు రెస్టారెంట్‌కెళ్ళినా మా హస్బెండ్ మెనూ నాకే ఇచ్చేసాడనమాట. "నీ ఇష్టం నువ్వే చేసుకో" అంటాడు. ఎప్పుడు దీనా నేను ఇద్దరం చూజ్ చేసుకుంటాము. ఈసారి నేనే చేశాను. సో, నాకెప్పుడు చికెన్ మెజెస్టిక్ ఇంకా బిర్యానీ ఆ 2 చాలా ఇష్టము. కొత్తవి ట్రై చేయాలంటే భయపడతానండి నేనైతే. ఎందుకంటే తీసుకున్న తర్వాత అంత కాస్ట్ పెట్టి తీసుకున్నాక నచ్చకపోతే మళ్ళీ డిసప్పాయింట్ అవుతాము అని చెప్పేసి. సో, మా హస్బెండ్ అయితే ఇంకా మేము చూజ్ చేసుకున్న దాంట్లోంచే తింటాడు. పాపం తనకి స్పెషల్‌గా ఇదే అని తను తినేదే చాలా తక్కువ ఫుడ్ తింటాడనమాట. చాలా తక్కువ తీసుకుంటాడు. నేను తినేంత కూడా తినడనమాట పాపం తను. సో, ఇంకా ఆ రోజైతే మంచి టైమ్ స్పెండ్ చేసాం. చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాము. ఇంకా దీనా కూడా లేదు కాబట్టి స్కూల్ టెన్షన్ కూడా మాకేం లేకుండే. కొంచెం సేపు ఎక్కువ టైమే స్పెండ్ చేసాము. ఇలా మంత్లీ వన్స్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కొంచెం వాళ్ళ కోసం కొంచెం టైం స్పెండ్ చేసుకుంటే సో వాళ్ళ రిలేషన్ అనేది ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుందని నా నమ్మకం. అంటే ఓన్లీ రెస్టారెంట్స్ చుట్టూ ఇట్లనే తిరగాలని